మీ పేరు? శ్రీరాములు శ్రీనివాసు దువ్వ. శ్రీరాములు గారు దువ్వ. మరి ఇప్పుడు ఆయన కంగారు పడకండి సునకానందం. ఇప్పుడు దువ్వ గ్రామానికి వైఎస్ జగన్ గారు వస్తారు ముఖ్యమంత్రి గారు. ఎలా ఉంది మీకు సంతోషం? చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఒక్క మాట కూడా తప్పలేదు. చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రతి మాట కూడా బతుకుతో కొడుతుంటే అబద్ధాడు. ఒక్క మాట కూడా అన్న మాట 1,50,000 రూపాయలు బంగారానికి రుణమాఫీ చేస్తానన్నాడు. ఒక్క పావులు కూడా చేయలేదు. మళ్ళా ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. నిరుద్యోగం 2,000 అన్నాడు. ఒక్క పావులు కూడా చేయలేదు. ఎదవ అన్న మాటలు ఎత్తుకురాడమ్మా ప్రతి తెంగ నేను చెప్తున్నాను. శ్రీనివాసు గ్రామం నేను చెప్తున్నాను. ఒక్కనానే ఆడు అన్న మాటల్లో అబద్ధమే. ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి మాట అన్న మాట కూడా తీర్చాడు. అన్న వాగ్దానాలు ఇచ్చింది. అలాంటి మాట తప్పడం మనం తిప్పడం. తణుకు నియోజకవర్గానికి సంబంధించి కార్మూర్ గారు వస్తారంటారా? కాన్మూరు నాగేశ్వరరావు గారు అసలు బంపర్ మెజార్టీ తోటి వచ్చేస్తారు. అసలు ఎందుకంటే బయట నుంచి లోన్ నుంచి బయటికి రాలేక ప్రతి ఒళ్ళు ఎగసాయింపారు. మరి పవన్ కళ్యాణ్ గారు అగాధ పాతాలను తొక్కేస్తారని పవన్ అసలు జగన్ గారు పవన్ గారు ఎవరాడు? ఆడు అన్న మాట కూడా తప్పుతాడు. పవన్ కళ్యాణ్ గారు నిక్కర్చుగా ఆడు పార్టీలాడు ఉండాలి. అంతేగాని నిక్కర్చుగా గంటకో పార్టీ మారిపోతే ఆడుకోటేమని ఎవరు చెప్పాడు? ఎదవల్ని ఓటేమని ఎవరు చెప్పాడు? గంటకో పార్టీ మారిపోతాడు. నిక్కర్చుగా నిలబడ్డాడు. ఆడు పార్టీలో నిలబడితే ఆడి పవన్ కళ్యాణ్ గారు అన్నవాడు ఆడు పార్టీలో నిలబడాలి. ఆడికి 4 సీట్లు వచ్చినా 10 సీట్లు వచ్చినా సరే వీళ్ళు నిలబడ్డాడు అనుకో. ఆడు 10 సీట్లు వచ్చినాయి 4 సీట్లు వచ్చినాయి 10 సీట్లు వచ్చినాయి అన్నది ఆడు కరెక్ట్గా ఉంది. అంతేగాని మన మామూలుగా మొన్నటిదాకానేమో నేను నా పార్టీ అని నిలబెట్టుకుంటాను అన్నాడు. మళ్ళా ఇప్పుడేమో మన మామూలుగా చంద్రబాబు నాయుడు తోటి ఆకమైపోయాడు. ఆడు చేసిన మాటలు ప్రతి మాట కూడా ఈడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి మాట కూడా అబద్ధమాడు. ఆడు ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారు అన్నాడు నేను నిలబడతాను కోపుల్లో అన్నాడు. కోపుల్లో నిలబడతాను అన్నాడు. మళ్ళా వీడు చంద్రబాబు నాయుడుకి మద్దతు వలజార్చిని మన మామూలు రోడ్డు అక్కడ కుట్టేశాడు. వీడు చంద్రబాబు నాయుడు ప్రతి మాట కూడా ప్రతి ఊళ్ళో కూడా దౌర్జన్యం చేసి తెలుగుదేశం పార్టీ అసలు ఏ పార్టీ కూడా అసలు వైఎస్ఆర్ వచ్చాక ఎవరిని కూడా ఒక రేప్ చేశాడని కానీ మర్డర్ చేశాడని కానీ ఏ పార్టీ కూడా లేదు. అసలు ఇప్పుడు చెప్పుకుంటారు. ఆడు నిజంగా చేసిందన్నీ కూడా అబద్ధాలు, సత్యమైన అబద్ధాలు. చంద్రబాబు నాయుడు అంత ఎవరో కూడా లేడు మన రాష్ట్రంలో. ఆయన వస్తారు.